వస్తాను అబ్బాయి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియదు. టీవీ కొట్టిరు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పోలీసుల సమక్షంలో రిపోర్టింగ్ కొడతారా? పోలీసుల సమక్షంలో నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. రిపోర్టింగ్ కొట్టారు. సమీ ఎవరు కొట్టినారు? మోహన్ బాబు వచ్చారు మీడియాని కొడుకు. ఏ మోహన్ బాబు, మోహన్ బాబు అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సీను నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? నీ అబ్బా మంచువారింట ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. అయ్యా ఇవిగోనండి పత్రాలు. మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. వారిద్దరూ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడి షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. ఆదివారం ఉదయం 9 గంటలకు కర్రలతో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు జల్పల్లిలోని తన నివాసంలోకి ప్రవేశించి తన భార్య కుమారుణ్ణి చుట్టుముట్టారన్నారు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వెండి? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. ఇలా ఉన్నారండి. ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు? బుద్ధిలేదానికో పేరేంటని అడుగుతాడు. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో చూడండి, అక్కడ ఏముందో. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. మీ అందరం పాపులర్ ఫిగర్స్. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. రిమెంబర్ మా అమ్మకి ఈ రోజు ఉల్బా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. One minute. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. అంటే అది ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్. అవునా? నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. అన్ని ఆపుకొని ముందు వచ్చేసాను. ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇక్కడ ఒకటి మీకు
ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.